హాయ్ అండి అందరికీ నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. 5:30కి అయితే లేచాను నేను. ఈరోజు సాటర్డే అండి, ఫిబ్రవరి 1 తారీఖు రోజు తీసిన వీడియో ఇది. ఎప్పుడైనా సరే ఫస్ట్ నేను ఇంట్లో పనులైతే చేసుకుంటానండి. లేచిన వెంటనే ఒక 5 మినిట్స్ వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తానండి. వాకింగ్ అయిపోయిన వెంటనే ఇంట్లోకి వచ్చి రైస్ కడిగేసి అయితే కుక్కర్లో పెట్టేస్తున్నానండి. ఏవైనా పనులు ఉంటే నేను తర్వాత చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్కి బాక్స్ కట్టి పంపించాలి. సో దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఈరోజు అయితే పాలకూర, కళ్యామాకు కూర కలిపి కర్రీ చేశాను. అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ కూడా ఫ్రై సపరేట్గా పెట్టాను. ఏ వర్క్ అయినా సరే నేను ఫస్ట్ ఇంట్లో అయిపోయిన తర్వాతనే బయట చేయడానికి వెళ్తాను. 2 కర్రీస్ ప్రిపేర్ చేస్తూ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంట్లోనే సింక్లో గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. తర్వాత అయితే కడిగిన గిన్నెల్ని ఆరబెట్టేసి మంచిగా సర్దేసుకుంటున్నాను. ఈ వర్క్ అంతా నేను చేసేటప్పుడు పిల్లలకి, హస్బెండ్కి డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను వాళ్ళు పడుకున్న బెడ్రూమ్కి లాక్ అయితే వేసేసి బయటకు వచ్చి వర్క్ చేసుకుంటాను. ఎందుకంటే నా దృష్టిలో ఆయన ఎంత కష్టపడుతున్నారో నాకు మాత్రమే తెలుసు. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఏ వర్క్ లేకుండా కొంచెం ఫ్రీగా మాతో పిల్లలతో ఉండేటట్టు ఉండాలని నేనైతే ఈ పని అంతా చేసుకుంటాను. ఫైనల్గా నేనైతే కళ్యామాకు, పాలకూర కలిపేసి కర్రీ చేసేసాను. క్యాబేజ్ ఫ్రై కూడా పెట్టేశాను. తర్వాత కిచెన్ దగ్గర కౌంటర్ టాప్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసేసాను. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఈ పైన ఫస్ట్ ఇంట్లో చేస్తానని. ఇంట్లో అయితే మొత్తం ఊడ్చేసుకుంటున్నాను. వర్క్ అయిపోయాకనే ఊడ్చుకుంటాను. డైలీ ఒకసారి అయితే కంఫర్ట్ లేదంటే షాంపూతో ఇల్లంతా తుడిచేస్తాను. ఎందుకు డైలీ తుడవడం అని మీకు అనిపించవచ్చు, కానీ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు టాయిలెట్కి అలా వెళ్ళడం కానీ మొత్తం స్మెల్ వచ్చి అలా ఉంటుంది. కాబట్టి నేను డైలీ ఒక్కసారైనా తుడుస్తాను. ఇక ఇంట్లో ఊడవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ బయట గదిలో అయితే ఊడుస్తున్నాను. నేను చేసే పని అయితే చాలా టైం పడుతుంది వీడియో తీయడానికి, కానీ ఇక్కడ వీడియో వచ్చేసి మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అందుకే చాలా వెంటనే అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అయితే వాకిలు ఊడుస్తున్నాను. ఆలోపే బయట అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. చకచక వాకిలైతే ఊడ్చేసాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న వేసిన ముగ్గుని చెరపాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది, కానీ చెరపకైతే తప్పదు కదా. మన లైఫ్ కూడా అంతే. నిన్న అయిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడితే ఏం రాదు. జస్ట్ మూవ్ ఆన్ అయిపోయి మన లైఫ్ని కంటిన్యూ చేయాలి. బయట గేట్ తీసి కూడా ఊడ్చేసాను. ఉడవడం అయిపోయిన తర్వాత అయితే పైప్ తీసుకొచ్చి వాటర్ అయితే చల్లేస్తున్నాను. ఎందుకంటే మాకు దగ్గరే ఉంది, మొయ్యడం అలా ఏమి ఇబ్బంది లేదు. చక్కగా ఊడ్చిన దాని మీద పైప్తోనే వాటర్ అయితే చల్లేసాను. బయట కూడా చల్లేసాను. నెక్స్ట్ అయితే పాప అండ్ వాళ్ళ డాడీ లేచి పాల కోసం అయితే వెళ్ళారు. వాళ్ళు పాల కోసం వెళ్ళినప్పుడే ముగ్గు వేసేద్దామనేసి ముగ్గు అయితే వేసేసాను. ఎందుకంటే నేను ముగ్గు వేసిన ప్రతిసారి పాప నాకు కావాలి అని ఏడుస్తుంది. వీళ్ళు బయటికి వెళ్ళారు కదా, నేను ముగ్గు వేసేద్దామని ఆ టైంలోనే ముగ్గు వేసేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడ టైం వచ్చేసి 7 అలా అయిపోయింది. సో ఆయన అయితే స్నానం చేస్తారు కదా, నేను బట్టలు అయితే నానేసి ఆయన కోసం హీటర్లో నీళ్ళు అయితే పెట్టేశాను. వాళ్ళు పాల కోసం వెళ్ళొచ్చేసి బ్రష్ అయితే చేసుకున్నారు ఇద్దరు. నెక్స్ట్ అయితే ఆయన పాపకి పాలు తాగిపియమన్నారు. ఆయన ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. నేనైతే పాపకి పాలు చల్లారబెట్టేసి పాపకైతే పాలు తాగిపించేశాను. నెక్స్ట్ వచ్చేసి బయట ఉన్న గచ్చునైతే మొత్తం పైప్తోని మొత్తం కడిగేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, మేము కూడా తిరుగుతూ ఉంటాం, మొత్తం మట్టి ఉంటుంది, పాప నోట్లో పెట్టుకుంటుందేమో అలా అనేసి ఎవ్రీడే బయట అయితే కడిగేస్తూ ఉంటాను. ఈరోజు కూడా కడిగేశాను. ఇక ఈ రోజుకైతే మన వీడియో ఇలా ముగుస్తుంది. సో కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.